పచ్చి పనస కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చి పనస కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 5, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, పసుపు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, పచ్చి పనస ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత. పచ్చి పనస కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక మొదలు పెట్టేద్దాం. అయితే దీనికోసం మనకు పచ్చి పనస ఇది మామూలుగా సాధారణంగా బయట సూపర్ మార్కెట్స్ దొరుకుతూనే ఉంటుంది. మనకి ఏ కూరగాయల మార్కెట్కి వెళ్ళినా కూడా మనకు దొరుకుతుంది. అయితే పచ్చి పనస కర్రీ ఎలా తయారు చేసుకోవాలి, దీని ఉపయోగాలు ఏంటి తెలుసుకుందాం. ముఖ్యంగా స్కిన్కి సంబంధించి మాత్రం మనకు పనస ఎంత బాగా సహాయపడుతుంది తెలుసా? యాంటీ ఎలర్జిక్, తర్వాత యాంటీ ఏజింగ్, మన స్కిన్కి ఒక వృద్ధాప్యం త్వరగా రాకుండా ఉండడానికి చాలా రకాలు ఉంటాయి ఆహార పదార్థాలలో. విటమిన్ సి ఉన్నవి అధికంగా ఎక్కువగా ఉంటాయి. అయితే మనకు ఈ జాక్ ఫ్రూట్ ఏదైతే ఉందో ఈ పనస మనకు స్కిన్కి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే కంటికి కూడా చాలా మంచిదండి. అంటే ఐ, హెయిర్, స్కిన్ ఇదంతా ఒక రకంగా రిలేటెడే. అలాగే ఇందులో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది, తర్వాత పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇలా అంటే మనకి శక్తి కూడా, అంటే చాలా అధిక శక్తిని ఇస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడన్నా నీరసంగా ఉన్నప్పుడు పనసపండు తిన్నారనుకోండి, ఒక మంచి ఎనర్జీ వస్తుంది. అంటే ఎంతో కొంత షుగర్స్, న్యాచురల్ షుగర్స్ అందులో ఉంటాయి కాబట్టి మనకు ఎనర్జీ ఇవ్వడానికి, మెటబాలిజంని క్రియేట్ చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది అనమాట. ఓకే, అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఇది తినచ్చు. చాలా మంది ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు, అమ్మ ఇది స్వీట్గా ఉంది కదా, రుచికి స్వీట్గా ఉంది కాబట్టి తినకూడదు అనుకుంటారు. కానీ పర్వాలేదు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా మనకు ఈ పచ్చి పనసతో కర్రీ తయారు చేసుకోవచ్చు. అలాగే తినచ్చు, పనస అనేది తినచ్చు. ఏదైనా ఎక్కువ మోతాదులో ఎప్పుడు తినకూడదు అనుకోండి, చూసుకొని హాయిగా తింటే బాగానే ఉంటుంది. అయితే ఈ పచ్చి పనస కర్రీ యొక్క ఉపయోగాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇక మొదలు పెట్టేద్దాం. ముందుగా పచ్చి పనస కర్రీ తయారు చేసుకుంటున్నాం కాబట్టి దానికి ఒక పొడి తయారు చేసుకుందాం. ఆ పొడిలో ఏమేమి వేస్తున్నాము? ముందుగా ధనియాలు, ఆ తర్వాత మిరియాలు, అంటే ఘాటుకు సరిపడా మిరియాలు, మరి సమానంగా వేయనక్కర్లేదు, కాస్త తక్కువ వేసుకోవచ్చు. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, దానికి తగ్గట్టుగా పచ్చి కొబ్బరి కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. ఇది మనమేమి వేయించాల్సిన అవసరం లేదండి, మన తర్వాత వేయించుకుంటాం కాబట్టి ఏమి ఇబ్బంది ఏం లేదు. పచ్చిగానే ఈ 4ని తీసుకొని చక్కగా ఒక పొడిలాగా పొడి అంటే పొడి అవ్వదులేండి, ఒక పేస్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇందులో పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి కాస్త నీళ్లు పోసుకొని మనము రుబ్బేసుకోవచ్చు. ఎక్కువ నీళ్లు పోసుకుంటే ఇంకొంచెం ఎక్కువ పేస్ట్ అవుతుంది, అంతే. సో తక్కువ నీళ్లు పోసుకుంటే కొంచెం మన కచ్చా పచ్చాగా కాస్త ముద్దగా తయారవుతుంది. అది మీ ఇష్టం ఎలా చేసుకుంటారు ఏంటి అనేది. సో ఇది ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత పచ్చి పనస కర్రీని కంటిన్యూ చేసేద్దాం. చూసారా, ఇలా చక్కగా పేస్ట్ లాగా రుబ్బుకొని తీసుకొచ్చేసాను. ఆహా, సువాసన మాత్రం అద్భుతంగా వస్తుంది. ధనియాలే ఎక్కువ వస్తున్నాయి యాక్చువల్గా. ధనియాలు అందుకే అండి, ఎక్కువ వేసేస్తే ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనము ఇది 2 రకాలుగా చేసుకోవచ్చండి. ఈ పచ్చి పనసను నీళ్లలో సపరేట్గా మనం క్యాలీఫ్లవర్ ఎలాగైతే ఉడికిస్తామో అలా కూడా ఉడికించుకొని చేసుకోవచ్చు. కానీ అది పెద్ద ప్రాసెస్ ఎందుకు, మనం డైరెక్ట్గా కూరలాగా చేసేసుకుంటూ కూడా ఉడికించుకోవచ్చు అనుకుంటే ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ తయారు చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో కాస్త నూనె వేసుకుందాం. కొన్ని ప్రాంతాల్లో మనకు ఈ పనస అనేది చాలా బాగా దొరుకుతూ ఉంటుంది. ముఖ్యంగా అంటే కొన్ని అంటే ఈస్ట్ వైపు, వెస్ట్ వైపు చూసుకుంటే కనుక గోదావరి ప్రాంతాల్లో ఇది చాలా బాగా దొరుకుతూ ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకుంటూ ఉంటారు. అంటే నాణ్యతగా దొరుకుతుందన్నమాట ఈ పచ్చి పనస అనేది. కొంతమందికి అసలు చేసుకోవడమే తెలియదు, ఎందుకంటే వాళ్ళకి అలవాటు లేదు కాబట్టి. అంటే కొన్ని వంటలు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా చేసుకుంటారు, కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా చేసుకోరు. సో అలాంటప్పుడు ఏంటి అంటే ఆ వంటల గురించి చాలా మందికి తెలియదు. మరి అమృతంలో ఏంటి అంటే ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్ని రకాల వంటలు, ప్రతి ఒక్కటి ఎన్ని రకాలండి అంటే మనకు ఆ జీడిపప్పు గింజను, ప్రతి జీడి పువ్వును, ప్రతిదీ ఉపయోగించాం మన అమృతం కార్యక్రమంలో. నూనె కాస్త వేడైంది కాబట్టి ముందుగా కాస్త జీలకర్ర వేసేసుకుందాం. జీలకర్ర కాస్త వేగిన తర్వాత కొంచెం మినపప్పు వేసుకుందాము. ఆ తర్వాత కాస్త పసుపు, ఇది ఒకసారి వేగుతూ ఉండగా కరివేపాకు కూడా వేసేసుకుందాం.
ఇలా కరివేపాకు నూనెలో వేగుతూ ఉంటే అద్భుతమైన వాసన వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మనం తయారు చేసుకున్నటువంటి పేస్ట్ ఏదైతే ఉందో అది ముందు వేసేసుకుందాం, మసాలా పేస్ట్. ఎందుకంటే దీన్ని కూడా మనం ఏమీ వేయించలేదు, పచ్చిగానే చేసాం కాబట్టి కాస్త వేయిస్తే ఇంకొంచెం ఆ పచ్చివాసన ఏదైనా ఉన్నా పోతుంది అండ్ కూర కూడా ఇంకా రుచికరంగా వస్తుంది. మొత్తం వేసేయచ్చు, ఎందుకంటే మనం ఇందులో తీసుకున్న ఎండుమిరపకాయలు కూడా 4 తీసుకున్నాం కాబట్టి మొత్తం చక్కగా వేసేయచ్చు, బాగుంటుంది. ఈ ముద్దను మీరు వేరే వాటికి కూడా ఉపయోగించుకోవచ్చు, ఒక రోజు పాటు ఫ్రెష్గానే ఉంటుంది కాబట్టి ఉపయోగించుకోవచ్చు. ఇది ఒకసారి బాగా వేయించేసుకుందాం. ఒకసారి ఇలా వేయించేసుకున్నాక కాస్త నీళ్లు పోసుకుందాం. ఇది బాగా దగ్గర పడుతుందండి, ఎందుకంటే మనము ఇంకా పచ్చి పనస కూడా ఉడికించాలి కాబట్టి టైం పడుతుంది. ఇప్పుడు మనము సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి పచ్చి పనస ఏదైతే ఉందో అది చక్కగా ఇందులో వేసేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కాస్త ఉప్పు వేసేసుకుంటే మనకు కుకింగ్ ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. దీంట్లో కాస్త ఉప్పు, ఇలా చక్కగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఏంటంటే ఒక 5 నిమిషాలు దీన్ని మనం వదిలేస్తే ఈ మసాలా పేస్ట్ బాగా ఉడికి కూర ముక్కలకు బాగా పట్టి చక్కగా రుచికరంగా తయారవుతుంది. చూసారా, ఇలా చక్కగా దగ్గర పడిపోయింది, మనకు చక్కగా ముక్క కూడా ఉడికిపోయింది కాబట్టి వాసన అయితే అద్భుతంగా వస్తుందండి. అసలు ఆ ధనియాలు మిరియాల పేస్ట్ ఉంది కదా, అదైతే చాలా చాలా బాగా వస్తుంది. ఒక మంచి మసాలా పేస్ట్, ఈ పేస్ట్ మీరు వేరే వాటికి కూడా వాడుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ బౌల్లోకి తీసేసుకుందాం. పచ్చి పనస కర్రీ రాని వాళ్ళు తప్పకుండా నేర్చుకోండి, చాలా మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది, 100% ఉంటుంది. తినకముందు ఎలా చెప్తున్నాం అనుకోకండి, ఎందుకంటే మనం వేసుకున్న పేస్ట్లు అలా ఉంటాయి కాబట్టి చాలా చాలా బాగుంటుంది. పచ్చి పనస కర్రీ తయారైపోయిందండి. ఇది మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పచ్చి పనస కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 5, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, పసుపు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, పచ్చి పనస ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత. పచ్చి పనస కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ధనియాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి ఒక పేస్ట్ లా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, మినప్పప్పు, పసుపు, కరివేపాకు వేసి వేయించుకొని అందులో రుబ్బుకొని పెట్టుకున్నటువంటి పేస్ట్ ని కూడా వేసి బాగా వేయించుకొని కొంచెం నీళ్లు పోసి ఆ తర్వాత పచ్చి పనస ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలిపి కొద్దిసేపు ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పచ్చి పనస కర్రీ రెడీ.